లేదు, హైప్ కూడా మామూలుగా లేదు. ఆల్రెడీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అయినా సరే ఆ సినిమాలు ఆడియన్స్ ముందుకు రావట్లేదు. రేపు ఎల్లుండి అంటూ ఊరిస్తున్న పలానా డేట్కి పక్కా అన్న వార్త మాత్రం రావట్లేదు. కోలీవుడ్లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంతకీ ఏంటా సినిమాలు అనుకుంటున్నారా? అయితే స్టోరీ చూడండి. విలక్షణ నటుడు విక్రమ్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన మూవీ తంగలాన్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ తోనే విక్రమ్ లుక్, రంజిత్ టేకింగ్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ఈ రేంజ్ లో హైప్ ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. షూటింగ్ సమయంలోనే 2024 పొంగల్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేసిన తంగలాన్ మేకర్స్ వరుస వాయిదాలతో జూన్ వరకు వచ్చేశారు. ఇప్పటికీ పక్కాగా డేట్ మాత్రం లాక్ చేయలేదు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కంగువకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ రిలీజ్ డేట్ మాత్రం లాక్ కాలేదు. గతేడాది ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఏడాది పాటు వాయిదా పడింది. ఇప్పటికీ రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న వెటాయిన్ సినిమాలోనూ ఇదే డైలమా కనిపిస్తోంది. ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తయినా రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. అక్టోబర్ రిలీజ్ అని అనౌన్స్ చేసినా పక్కా డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి నార్త్ లో కూడా చాలా డిస్కషన్ జరుగుతోంది. అందుకే ఈ బ్యూటీ మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి దేవరకు సంబంధించిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. జాన్వీ కూడా ప్రతి ఇంటర్వ్యూలోనూ తన సౌత్ ఎంట్రీ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది. ఎన్టీఆర్, శ్రీదేవి సక్సెస్ఫుల్ కాంబో కావడంతో జూనియర్ తో జాన్వీ జోడీ కడితే సౌత్ లో ఆమెకి గ్రాండ్ వెల్కమ్ దక్కుతుందని భావించారు. ఆ అంచనాలతోనే జాన్వీని ఏరి కోరి హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్. ఆఫ్ స్క్రీన్ గ్లామర్ ఇమేజ్ తో రచ్చ చేస్తున్న జాన్వీ ఆన్ స్క్రీన్ మాత్రం డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఎక్కువగా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే బీ టౌన్ లో హోమ్లీగా కనిపిస్తున్నా ఇంతవరకు డీ గ్లామర్ రోల్స్ మాత్రం చేయలేదు. టాలీవుడ్ డెబ్యూలో మాత్రం ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారు. తాజాగా దేవర ఛాన్స్ గురించి మాట్లాడారు జాన్వీ కపూర్. ఈ సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమన్నారు. అంతేకాదు దేవరలో తాను చేస్తున్న తంగం పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. దేవర సినిమాలో విలేజ్ గర్ల్ రోల్ ప్లే చేస్తున్న జాన్వీ ఫస్ట్ టైం డీ గ్లామ్ లుక్ లో కనిపించబోతున్నారు. షూటింగ్ లో యాక్షన్ సీన్ లో కూడా నటించారు. ఇప్పటి వరకు తన కెరియర్ లో చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని దేవర కోసం ప్లే చేస్తున్నాను అంటున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ప్రభాస్, తమిళ్లో విశాల్ ఒకే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు. ఈ ఇద్దరు హీరోలకు సంబంధించి ఒక రూమర్ రిపీటెడ్ గా వైరల్ అవుతోంది. అలా వైరల్ అయిన ప్రతిసారి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మీడియాకు కనిపించిన ప్రతిసారి ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు, పెళ్ళెప్పుడు అని. అదే సమయంలో పెళ్లి సెట్ అయినట్లుగా రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య లక్ష్మీ మేనన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ అయింది. దీంతో విశాల్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. రీసెంట్ గా పెళ్లి విషయంలో మరొకసారి క్లారిటీ ఇచ్చారు విశాల్. సల్మాన్ ఖాన్, ప్రభాస్, సింబు పెళ్లి చేసుకున్న తర్వాతే తన పెళ్లి అన్నారు. ఈ కామెంట్స్ విన్న తర్వాత విశాల్ కూడా పెళ్లి ప్లాన్స్ ని పూర్తిగా పక్కకు పెట్టేసినట్టే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కోలీవుడ్ లో విశాల్ లాగే టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి వార్తలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఆల్రెడీ 40+ లోకి ఎంటర్ అయిన డార్లింగ్ పెళ్లి మాటెత్తితే మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్ లో రచ్చ అయింది. ఫైనల్ గా అది సూపర్ కార్ గురించని తెలిసి కాస్త హర్ట్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఇప్పటి వరకు పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా అసలు చేసుకునే ఉద్దేశం లేదని మాత్రం చెప్పడం లేదు డార్లింగ్. దీంతో ఎప్పటికైనా బాహుబలి లైఫ్ లో ఒక దేవసేన రావడం పక్కా అని ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. ఇళయరాజాకు అసలు ఏమైంది? ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? ముక్కు మొహం తెలియని వారిని బజార్కిడిచారంటే వేరు, కలిసిమెలిసి తిరిగిన వారితో కలహానికి దిగడమేంటి? అసలు ఇసై జ్ఞాని ఇంత చిన్న విషయాల్ని ఎందుకు పట్టించుకుంటున్నట్టు కోలీవుడ్లోనే కాదు, సినీ మ్యూజిక్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే భారీ డిస్కషన్. ఇళయరాజా సంగీత జడిలో తడవని వారు, ఇళయరాజా పాటని ఒక్కసారైనా ఏకాంతంలో పాడుకొని వారు ఉండరు. ఇసై జ్ఞానిగా ప్రశంసలు అందుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. స్వరాలతో శ్రోతల మనసులు గెలుచుకున్న ఇళయరాజా ఈ మధ్య చీటికీ మాటికి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. సన్నిహితులతో ఆయన పెట్టుకుంటున్న గిల్లికజ్జాలు అందరిలోనూ అసహనాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన సినిమా మంజుమల్ బాయ్స్. గుణా కేవ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో గుణా సినిమాలోని పాట బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. ఇప్పుడు అలా తన పాటను వాడుకోవటంపై చిత్ర యూనిట్ కి నోటీసులు పంపారు ఇళయరాజా. రజనీకాంత్ కూలీ సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్ లో
తంగమగన్ సినిమాలోని వావా పక్కం వా పాటను తన అనుమతి లేకుండా వాడుకున్నారని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి నోటీసులు పంపారు. బాలుకి నోటీసులు పంపినప్పుడే జనం విస్తుపోయారు. రజనీకాంత్ కూలీ సినిమాకు నోటీసులు పంపగానే ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఫోన్ కాల్ చేస్తే పలికే వాళ్లతో మాట్లాడి పరిష్కరించుకోకుండా ఇలా లీగల్ యాక్షన్ ఎందుకు అంటున్నారు సినీ ఇండస్ట్రీ జనాలు. 2023 షారుఖ్ ఖాన్ కెరీర్లోనే ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఒక ఏడాది 3 రిలీజులు, అందులో 2 బ్లాక్ బస్టర్స్, ఒక సూపర్ హిట్, బిగ్గెస్ట్ ఎవర్ కమ్బ్యాక్. ఇలా ఒక్క ఏడాదిలోనే ఎన్నో విజయాలు సాధించారు బాద్షా. కానీ ఆ జోరు 2024లో కనిపించడం లేదంటున్నారు కింగ్ ఖాన్ ఫ్యాన్స్. ఇంతకీ షారుఖ్ స్లో అవ్వడం వెనుక ఏదైనా రీజన్ ఉందా? లెట్స్ వాచ్. దాదాపు 10 ఏళ్ల తర్వాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు షారుఖ్ ఖాన్. ఆ సినిమాతో 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో తన మార్క్ స్టామినా ఏంటో మరొకసారి ప్రూవ్ చేశారు. అదే జోరులో జవాన్ సినిమాతో మరొక బిగ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ 2 సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ కావడంతో సింగిల్ క్యాలెండర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు షారుఖ్ ఖాన్. 2023లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పఠాన్, జవాన్ స్థాయిలో కాకపోయినా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో 2024లో బాద్షా ఇదే జోరు చూపిస్తారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ షారుఖ్ తీరు మాత్రం అలా లేదు. గతేడాది 3 రిలీజ్లతో సందడి చేసిన కింగ్ ఖాన్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేసేలా కనిపించడం లేదు. డంకీ తర్వాత కూతురితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లుగా చెప్పినా ఇంతవరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో మరొకసారి డైలమాలో పడిపోయారు బాద్షా ఫ్యాన్స్. వరుసగా 3 సినిమాలతో అలసిపోయిన షారుఖ్ డంకీ రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత IPL స్టార్ట్ కావడంతో తన టీంకి సపోర్ట్ చేసేందుకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. ఇలా ఇతర కమిట్మెంట్స్ కారణంగా కొత్త సినిమా ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే సినిమాలు లేకపోయినా క్రికెట్ గ్రౌండ్లో షారుఖ్ను చూసి సరిపెట్టుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్ మటు పాయింట్ ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.